ఇది ఇట్లా ఈ విధంగా డబ్బా ఉంటుందండి. డబ్బాలో మనకి పీట ఇట్లా పెట్టిస్తారు. కాకపోతే హ్యాండిల్ మనమే ఫిట్ చేసుకోవాలి. ఇది వేరే నట్స్ ఇస్తారు. ఇది హ్యాండిల్. కాకపోతే కొంతమంది ఏం చేస్తారని తెలియక హ్యాండిల్ ఫిట్ చేసేటప్పుడు ఈ కింద మనకు వేలేలా ఉంది చూడు, అది కిందికి రావాలి. ఇట్లా ఇది కింది సైడ్ వచ్చేటట్టు ఫిట్ చేయాలి. అప్పుడు మనకు జొన్న రొట్టెలు మంచిగా ఇది అవుతుంది. లేదు కొంతమంది ఇది ఉల్టా చేస్తే కొంచెం ప్రెస్ కాదన్నాడు. తప్పుగా కరెక్ట్గా ఫిట్ చేస్తేనే జొన్న రొట్టె ఇది పీటే ఫిట్ అవుతుంది అన్నట్టు. ఇదండి, ఇది డబ్బా చూపిస్తున్నాను, పీట చూపిస్తాను. కవర్ వేసుకోండి. కవర్ మీద నూనె పెట్టి కిందకి ఒకటి మీదకి ఒకటి వేసి చేస్తే బాగా వస్తుంది జొన్న రొట్టెలు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇది జొన్న రొట్టె చేయొచ్చు, గోధుమ రొట్టె చేయొచ్చు, ఒక పూరీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు నేను పూరీలాగా చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఏదో ఒక పేపర్ వేసుకొని ఈ విధంగా చేస్తాను. చిన్న చిన్నగా వేస్తున్నాను, ఎందుకంటే మూకుడు చిన్నగా పెట్టుకున్నాను కాబట్టి. ఇట్లా ఈ విధంగా పూరీ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ తెలంగాణలో నిర్మల్లో దొరుకుతుంది. బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరన్నా తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోండి. జై శ్రీమన్నారాయణ. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ముక్కల్లాగా చేస్తున్నాను అన్నట్టు. జై శ్రీమన్నారాయణ. చాలా పొంగుతుంది కూడా. లేదు గోధుమ పిండి కొంచెం ఉప్మా రవ్వ వేసినాను. వేసిట్లా ఈ విధంగా పొంగుతుందండి పానీపూరి లాగా. పానీపూరి కూడా ఇట్లే వేస్తారంట. గోధుమ పిండిలో కొంచెం రవ్వ వేస్తారట. గోధుమ పిండి 4 అయితే ఒకటి సుజి వేసి అట్లా పానీపూరి లాగా వేస్తారంట. ఇదంటే పానీపూరి. పూరీలు పానీపూరి కాదు. చెక్కలు అంటారు, బియ్యం పిండితో చేస్తారు. అది కూడా ఈ విధంగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. పిండి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ వేసుకోవాలి. నేను కవర్ చెప్పడలే కదా, ఇది పీటే కానీ పీట మీద రాదు. ఇట్లా కవర్ వేసుకొని చేసుకోవాలి అన్నట్టు. ఇది జొన్న రొట్టె చేసే పీట, చెక్క పీట. విధంగా చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటే చాలు వేసుకుంటే బాగుంటుంది. నాకు చాలు వేసుకోవడం చాలా ఇష్టం పూరి, అందుకని ఈ విధంగా చేసుకుంటాను. ఇది టీలో వేసుకోవడానికి చిన్న చిన్నగా పీస్ చేసినాను. చిన్న పూరీలు పిల్లలకు కూడా ఇలా ఉప్పు కారం వేసి చేసినప్పుడు తింటారు, చాలా బాగుంటుంది. జొన్న రొట్టె జొన్న రొట్టె అంటే ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోసి దాంట్లో ఒక సాల్ట్ వేయాలి. వేసరి వచ్చినాక జొన్న పిండి పోసి ఈ విధంగా చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని చల్లారిన తర్వాత ఈ మొత్తం పిండిని మనం గోధుమ పిండి చేసినట్టు చేయాలి. తర్వాత చపాతీ జొన్న రొట్టెలు చేసే విధానం చూపిస్తాను. జొన్న రొట్టె ఫస్ట్ అండి వేరే విధంగా సన్నగా ఒక మంచిగా వస్తుందండి. ఇది రెండోది చేశాను, రెండోది కూడా కాలుస్తున్నాను. ఇది అదేవిధంగా మూడవది. మొత్తం ఒక గ్లాసుకు 4 అయినాయండి. ఈ విధంగా జొన్న రొట్టెలు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ పీట చాలా బాగుందని మీకు అందరికీ చూపిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ.